హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని డిజైన్స్ బ్లౌజెస్ మీకు చూపించాలనుకుంటున్నానండి. అలాగే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే బ్లౌజెస్ కానీ శారీస్ కానీ అండి మన ప్రొడక్షన్ డిజిటల్ ప్రింట్ కానీ అలాగే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కానీ మన ప్రొడక్షన్ ఏదైతే రెడీ అవుతుందో అది హోల్సేల్గా కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా మీరు హోల్సేల్గా కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా వెళ్ళొచ్చండి. కావాల్సినంత ప్రొడక్షను మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, కానీ మళ్ళీ చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి నేను చెప్తున్నానండి, ప్రొడక్షన్ అనేది మీకు ఒకవేళ చాలామంది ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటున్నారు. అలా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్స్ కూడా మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా బల్క్లో చేసిస్తామండి. ఎలా కావాలన్నా అది మన దగ్గర అందుబాటులో ఉంది. అలాగే మీరు ఛానల్ని అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వెరైటీస్, చాలా కొత్త డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ కొంచెం తేడా ఉంటుందండి. మన ప్రైజ్ కొంచెం హెవీగానే ఉంటుంది. ఎందుకంటే నేను వాడే ఫ్యాబ్రిక్ బెస్ట్ క్వాలిటీ, ఇస్తున్న ఎంబ్రాయిడరీ బెస్ట్ క్వాలిటీ. ఎట్లా అంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. నా ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ తెలుసు, నా కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు. అయితే వేరే షాపును కంపేర్ చేసి అక్కడ ఇక్కడ రేట్లు అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనము మీతో పాటు నేను కూడా ఒక లేడీనే. మనమందరం ఎలా ఆలోచిస్తామంటే వర్తా కాదా, ఎంబ్రాయిడరీలో అయినా సరే వర్క్ మనం ఒక ఐటెం మనం కొంటున్నామంటే ఆ కాస్ట్కి ఆ బ్లౌజే కానీ ఏ వస్తువైనా మనం దానికి అది వర్తా కాదని మనం ఆలోచిస్తాం. మీరు చూస్తున్నప్పుడు కూడా ఫ్యాబ్రిక్ పరంగా అయినా ఎంబ్రాయిడరీ పరంగా అయినా స్టిచ్చింగ్ పరంగా అయినా ఇది వర్తా కాదా అని మీరు ఒకసారి చూడండి, చూసాకే తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ నేను సాధ్యమైనంత వరకు నేను ఎంత తక్కువ ప్రైజ్లో కస్టమర్కి ఇవ్వాలని ఆలోచిస్తాను, కానీ ఒకేసారి ఎక్కువగా పెట్టాలి, ప్రైజ్ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఉండదండి. సాధ్యమైనంత వరకు తక్కువగా ఇవ్వడానికే చూస్తాను. నాకు రెడీ అయిన దాన్ని బట్టి, నేను వర్కర్స్కి పే చేస్తున్న దాన్ని బట్టి నేను రేటు డిసైడ్ చేసుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వేరే వాళ్ళతో నన్ను పోల్చకండి. ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళది. వాళ్ళకి అలా వచ్చిందేమో, వాళ్ళు అలా ఇస్తున్నారేమో, వాళ్ళని తప్పుపట్టడానికి లేదు, నన్ను అనుకోవడానికి లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళదండి. నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో నేను దాని గురించే మాట్లాడగలను. ఎందుకంటే ఇది ఎలా ఉంది అనేది మీరు కూడా అది ఒకసారి గమనించి చూడండి, పర్వాలేదు. ఇంకా వేరే విషయంలో అయితే ఏదన్నా రెస్పాన్సిబిలిటీ కూడా నేను వహిస్తాను అండి. చాలామంది కస్టమర్స్కి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా, మళ్ళీ ఒక డ్యామేజ్ వచ్చినా నేను మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ పంపించడం జరిగింది. లేదా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఉంటాయి కదండి, 10లో ఒకటైనా మనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా కూడా దానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ. మీ మనీకి కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ నాది. మీరు పెట్టిన మనీ ఏదైతే ఉందో దానికి ఏదో మా మనీ మేము వేస్ట్ చేసుకున్నాము అని అనుకోకుండా ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానండి. ఏ విషయంలో అయినా, శారీస్ అయినా బ్లౌజెస్ అయినా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లో. కాబట్టి నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని మీ ప్రాబ్లం గురించి నేను ఆలోచించాలి. ఇది నా ఆలోచన అండి. అంతేకాని నేను ఎవరిని అలా అనడానికి కాదు. నన్ను అర్థం చేసుకోండి దయచేసి. అలాగే ఛానల్ని అయితే కనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లౌజెస్ చూద్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ మనం ఇదివరకు చూసిన డిజైన్ అండి. ఇది ఫస్ట్ వన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్లో హై నెక్ అండి. ఇది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీలో 6 కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ రెడీ అవుతుంది. ఇది అంతా ఇలా ఉంటుంది. దీంట్లో స్టిచ్డ్ అవైలబుల్ ఉందండి. వితౌట్ స్టిచ్చింగ్ అంటే ఫ్యాబ్రిక్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది హైట్ వచ్చేసి 15 ఇంచెస్ పెడతాను. 38 సైజ్ ఉంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకు తెలుసు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా స్మాల్ ఎంబ్రాయిడరీ అండి. హ్యాండ్స్కి అంతా ఇలా ఉంటుంది. 10.5 11 దాదాపు అంటే డిజైన్ బట్టి అలా నేను పెడతానండి. ఇదైతే కనుక 10 ఉంది, 10 ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్. సైజ్ వచ్చేసి 38 సైజ్ అండి. 38 సైజు ఎక్కువగా స్టిచ్చింగ్ చేయించడానికి రీజన్ ఏంటంటే
38 సైజు 36 వాళ్ళకు వస్తుంది, 40 సైజు వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి నేను 38 ఎక్కువగా మనకి ఎవరైనా అడిగినా కూడా 38 సైజే ఎక్కువ అడుగుతున్నారండి. అందుకని నేను ఎక్కువ 38 సైజ్ చేపిస్తున్నాను. ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి. ఇది స్టిచ్చింగ్ మీకు సేమ్ కలర్ వితౌట్ స్టిచ్చింగ్ కావాలన్నా ఉంది. నేను రెండు కూడా ఇందులో కొన్ని ఎక్కువ స్టిచ్చింగ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా చూపిస్తున్నాను, ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే కనుక 750, స్టిచ్డ్ అయితే కనుక 1250. ఇది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్, సేమ్ డిజైన్ అండి, సేమ్ సైజు, సేమ్ ప్యాటర్ను కాబట్టి ఎక్కువ చూపించట్లేదు. ఇది బ్లౌజ్ బ్లాక్ స్టిచ్డ్, ఇది 1250 రేంజ్. దీంట్లో మరొకటి రెడ్, మంచి రెడ్ కలరు. కాకపోతే స్టిచ్డ్ బ్లౌజులో ఏంటంటే తీసుకున్న వాళ్ళు ఇంతవరకు ఎలాంటి కాంప్లైంట్ లేదు, కొంచెం లూజు టైట్ తప్ప ఎలాంటి కాంప్లైంట్ లేదు. స్టోర్కి వచ్చి స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్న వాళ్ళకైతే కనుక అప్పటికప్పుడే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అప్పటికప్పుడే సెట్టింగ్ చేసిస్తున్నాం. టైలర్స్ మన దగ్గరే ఉంటారు కాబట్టి స్టిచ్చింగ్ అంత అడ్జస్ట్మెంట్ అంతా అప్పటికప్పుడే చేసిస్తున్నామండి. ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళైతే కూడా ఇంతవరకు ఎవరు కాంప్లైంట్ చేయలేదు, ఫిట్టింగ్ అంతా బాగుందనే చెప్పారండి. బ్లౌజు ఎలాంటి వారికైనా బాగుంటుంది ఫిట్టింగ్, అలా మంచి సెట్ అవుతుందండి. ఇది రెడ్ కలరు. ఎక్కువ స్టిచ్డ్ బ్లౌజులే ఇష్టపడుతున్నారు, వితౌట్ స్టిచ్చింగ్ కంటే కూడా స్టిచ్చింగ్ అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే ఫిట్టింగ్ అంతా బాగుంది, స్టిచ్చింగ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అందువల్ల ఎక్కువ మంది ఇలాగే ఇష్టపడుతున్నారండి. కాబట్టి ఎక్కువ స్టిచ్చింగ్ చేయించడానికి నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. కాకపోతే ఎవరో ఒక 10%, 20% మెంబర్స్ అయితే ఫ్యాబ్రిక్ కూడా ఇష్టపడతారు కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా మన స్టోర్లో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది రెడ్ కలర్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి పింక్, దీంట్లోనే పింక్ కలర్. ఈ 4 బ్లౌజెస్ మాత్రం స్టిచ్చింగ్లో ఉన్నాయండి. ఇంకా వితౌట్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ పరంగా చూద్దాము. బాటిల్ గ్రీన్ ఇంకొకటి ఉంది స్టిచ్చింగ్లో. ఇందులో అయితే బాటిల్ గ్రీన్ చాలా డిమాండ్ అండి, ఎందుకంటే చాలా సేల్ అవుతుంది బాటిల్ గ్రీన్. ఈ డిజైన్లో పర్టికులర్గా బాటిల్ గ్రీన్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. ఇది స్టిచ్చింగ్లో ఉందండి. ఇవి కై కలర్స్ స్టిచ్చింగ్లో అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ చూద్దాము. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే మీటర్ ఉంటుందండి. ఇవి రెడ్ కలరు, ఇలా వస్తుంది. మనం స్టిచ్డ్ బ్లౌజ్ చూసాం కదా, సేమ్ ఇదే పద్ధతిలో వర్క్ వేసిన డిజైన్ బ్లౌజెస్ అండి అవి కూడా. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్. ఇది ఇట్లా బంచ్ లాగా ఉంది కాబట్టి మనం ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు, 10, 11 ఎలా అయినా మనం దీన్ని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది ఒక బ్లౌజ్ అండి, రెడ్ కలర్ బ్లౌజు, రెడ్ కలరు. ఇందులో కలర్స్ ఫాస్ట్గా చూపిస్తానండి. నెక్స్ట్ వన్ డిజైన్ కలర్ వచ్చేసి బ్లూ, మంచి బ్లూ, రాయల్ బ్లూ అండి, రాయల్ బ్లూ. జాముని పింక్, మంచి జాముని పింక్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి లైట్ పింక్ అండి. ఇది లైట్ పింక్ మీద కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చినాయండి. కాపర్ సల్ఫేట్ బ్లూ, రాయల్ బ్లూ, ఆఫ్ వైట్, ఎల్లో, ఇలా ఈ కాంబినేషన్స్తో ఈ బ్లౌజ్ రెడీ అయింది. లైట్ పింక్ కలర్, లైట్ లావెండర్ షేడ్, లైట్ లావెండర్ షేడ్. మంచి లీఫ్ గ్రీన్, పింక్ కలరు,
మంచి డార్క్ మెరూను, రెడ్డిష్ మెరూను, తర్వాతి కలర్ వచ్చేసి పీచ్ కలరు. ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే కనుక 750 రూపీస్ అండి. స్టిచ్చింగ్కి అయితే 500 తీసుకుంటాను. స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుందండి. పీచ్ కలరు, వైట్ కలరు, మంచి వైట్ కలరు, డార్క్ మెరూను, మంచి డార్క్ మెరూన్ కలరు, ఇది వచ్చేసి డార్క్ చిక్కు కలర్ అండి. లైట్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, లైట్ బ్లూ, గ్రీనిష్ బ్లూ, గ్రీన్ మిక్స్ అయింది దీంట్లో. లైట్ కలర్ అండి. కాపర్ సాల్ట్ బ్లూలోనే లైట్ షేడ్, లైట్ బ్లూ. రాయల్ బ్లూలోనే మరొక షేడు, ఈ షేడ్ అండి. పికాక్ బ్లూ, మంచి పికాక్ బ్లూ, లైట్ గ్రీన్ కలరు, మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది. మంచి మ్యాంగో ఎల్లో, మెహందీ గ్రీన్లో లైట్ కలర్, లైట్ గ్రీన్, మెహందీ గ్రీన్లో మంచి లైట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీను, ప్యారెట్ గ్రీన్, కొంచెం డార్క్ బ్లూ, కాపర్ సిల్వర్ బ్లూలోనే డార్క్ బ్లూ అండి. ఇది బ్లూ మిక్స్ ఎక్కువ ఉంటుంది. గ్రీను బ్లూ మిక్స్ అయితే కల్నేత కలరు, ఆ కలర్ అనమాట. లాస్ట్ వన్ కలరు మెహందీ గ్రీన్. ఈ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ అండి, మెహందీ గ్రీన్ కలర్. ఇవన్నీ కూడా 750 రూపీస్ అండి. స్టిచ్డ్ అయితే కనుక 1250 రూపీస్. మరొక డిజైన్ చూద్దామండి. పికాక్ డిజైను, ఇలా ఉంటుందండి డిజైన్ అంతా. ఇది కూడా స్టిచ్డ్ ఒకటే పీస్ చేయించాను నేను. ఇది ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్లో. పికాక్ అంతా మిడిల్లో వచ్చింది, మిగతా బూటా అంతా ఆల్ ఓవర్ అంతా సిల్వర్ బూటా వచ్చిందండి. పికాక్లో గ్రీన్ కలరు, డార్క్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ ఇలా తీసుకున్నాను. గోల్డ్ కలర్ కూడా అక్కడక్కడ ఉందండి. డిజైన్ వచ్చేసి మాత్రం చాలా బాగుంటుంది. హై నెక్ డిజైన్ అండి ఇది. ఇందాక మనం చూసింది కూడా హై నెక్కే. ఇలాంటి డిజైన్స్ ఏంటంటే మనకు డీప్ నెక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి హై నెక్కే ఎక్కువ. ఈ మధ్యకాలంలో హై నెక్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి హై నెక్కే ఎక్కువ ప్రిపేర్ చేయడానికి ఉంటుందండి. డిజైన్ని బట్టి కూడా కొన్ని డీప్ నెక్స్ కూడా ఉంటాయి. ఇదైతే కనుక హై నెక్ అండి. ఇలా బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్లో కూడా చిన్న పికాక్ ఉంది. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా చిన్న పికాక్ ఇలా చేసామండి. మిడిల్లో బూట అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది డిజైన్. ఫ్రంట్ పార్ట్ ఇలా చిన్న డాట్స్తో ఇలా కవర్ చేసాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బ్లౌజ్ ఇది సైజ్ వచ్చేసి 38. మనకి లోపల లైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. వాష్ చేసి వేస్తాము లైనింగ్ కూడా. ఇది బ్లౌజు. ఇది కూడా మనకి 1250 రూపీస్ అండి. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1250, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 750. ఇది బ్లౌజ్. దీంట్లో మనకు కొన్ని కలర్స్ ఉన్నాయండి. కలర్స్ చూద్దాము ఫాస్ట్గా.
పికాక్ బ్లూ, వైన్ కలర్, గ్రే కలర్, స్నఫ్ కలర్, మంచి లీఫ్ గ్రీన్ అండి, లీఫ్ గ్రీను, లైట్ లావెండర్ కలర్, గోల్డ్ కలర్, దీంట్లోనే మరొక షేడ్ అండి, లైట్ డార్క్ ఉంటుంది. కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇది కల్నేత కలర్ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కానీ కొంచెం మిక్స్డ్ ఉంటుంది, కలరు గ్రీన్ మిక్స్ అవుతుంది. లైట్ ఆరెంజ్ కలర్, టమాటో పింక్, లెమన్ ఎల్లో బాగుందండి. లెమన్ ఎల్లో అయితే చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో, వాయిలెట్ కలరు, గ్రీన్ కలరు, మెజెంటా పింక్, మంచి చాలా కలర్స్ ఉన్నాయండి. డిజైన్లో ఫ్రెష్గా ఉంది. నిన్న వచ్చిన ప్రొడక్షనే మీకు ఈరోజు చూపిస్తున్నాను. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్, లైట్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, రెడ్ కలరు, మంచి రెడ్ అండి, మిర్చి రెడ్, మెరూన్ కలరు, మెహందీ కలరు, లాస్ట్ వన్ కలర్ అండి, బాటిల్ గ్రీన్. ఈ కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయి, మళ్ళీ ఇందులో మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు బ్లాక్ చేస్తాను. మరొక డిజైన్ చూద్దామండి. ఇది కూడా మనం ఇదివరకు చూసిన డిజైన్. ఇంకా 2 డిజైన్స్ ఉన్నాయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, మిస్ అవుతారు కలర్స్ కానీ అవి. ఈ డిజైన్ మనం ఇదివరకు చూసిన డిజైనే అండి, కాకపోతే చాలామంది కలర్స్ అడిగారు, అందువల్ల మళ్ళీ చేయించాను. ఇది ఇలా ఉంటుందండి, వన్ సైడ్ బంచ్ అంతా ఇలా వస్తుంది. మిడిల్లో ఇంత పోట్లీ వర్క్ చేయించానండి. ఇలా ఇది ప్లెయిన్ బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇట్లా డిజైన్ చేశాను. ఇది ఇలా పోట్లీ వర్క్ చేయించాను. ఇది బంచ్. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి లైట్ స్కై బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇక్కడ వచ్చేసి క్రీమ్ అండ్ గోల్డ్ ఇలా చేసామండి. డిజైన్ గ్రీన్ కలర్, 5 కలర్ కాంబినేషన్, 6 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయిందండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఇది చాలా హిట్ డిజైన్ కూడా, చాలామంది అడుగుతున్నారు. హ్యాండ్స్కి కూడా ఇలా చేయించాను. ఓన్లీ సింపుల్గా ఒక బంచ్ వస్తుంది హ్యాండ్స్కి, కింద మాత్రం మొత్తం ఇలా పోట్లీ వర్క్ వస్తుంది. ఇదండి బ్లౌజ్ అంతా. దీనికి ఫ్రంట్ వర్క్ ఏమి ఉండదు, ఎందుకంటే నేను ఇది ప్రింట్స్ కట్ చేయించానండి. వర్క్ స్టిచ్చింగ్ అంతా ప్రింట్స్ కట్ ఉంది. ఇది బ్లౌజ్ 38 సైజ్ ఉంది. ఇందులో మనము మీకు స్టిచ్డ్ కావాలంటే స్టిచ్డ్ చేయినా ఇస్తానండి, లేదు వితౌట్ స్టిచ్చింగ్ కావాలన్నా మీరు ఎలా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుందో అనే ఆ కాన్సెప్ట్తో, లేదంటే ఇలా బ్యాక్ సైడ్ మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇట్లా ఎంబ్రాయిడరీ చేయించిన బటన్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ కదా, అలా కూడా మనం బటన్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదండి బ్లౌజ్. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. బ్లాక్,
ఇది వన్ సైడ్ బంచ్ ఇలా వస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి మన కిందికి ఇలా బటన్స్ కూడా పెట్టుకోవచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా కూడా బ్లాక్, తర్వాత కాపర్ సల్ఫేట్ బ్లూ, మంచి మస్టర్డ్ ఎల్లో, గ్రీన్ కలర్, వైన్ కలర్, లీఫ్ గ్రీన్, కల్నేత బ్లూ, రెడ్డిష్ మెరూన్, లావెండర్ కలర్ అండి, లైలా కలర్ అని కూడా అంటున్నారు, లావెండర్ కలర్ ఇది. రాయల్ బ్లూ, పికాక్ బ్లూ, లైట్ ఆరెంజ్, మెరూన్ కలర్, మెరూన్ కలరు, వైన్ కలరు, మెజెంటా పింక్, లెమన్ ఎల్లో, నేవీ బ్లూ, లాస్ట్ వన్ కలర్ వచ్చేసి మెజెంటా పింక్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాల్సిన వారు ఉంటే కనుక నాకు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు అది కొరియర్ చేస్తాను. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, హై నెక్లోనే కిందంతా ఇలా వర్క్ వస్తుంది. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుందండి. మిడిల్ అంతా పైన అంతా కూడా ఇలా బూటాస్ వస్తాయి. మనం ఒకవేళ డీప్ నెక్ చేసుకోవాలన్నా కూడా ఇలా కొంచెం అంటే హెవీ డీప్ రాదు, 10 ఇంచెస్ డీప్ రాదు, కానీ 9 ఇంచెస్ అలా వేసుకోవచ్చు. అలా డీప్ కావాలన్నా కూడా ఈ బ్లౌజ్ చేసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్ డీప్ కంటే కూడా హై నెక్కే బాగుంటుందండి. దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి మన బాటిల్ గ్రీన్ చూస్తున్నాం కదా, బాటిల్ గ్రీన్లో గోల్డ్, లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ, తర్వాత ఎల్లో, సిల్వరు, ఇలా ఈ కలర్ కాంబినేషన్లో బేబీ పింక్, ఒక 5 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. గ్రీన్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అలా గ్రీన్ 6 కలర్ కాంబినేషన్ అండి. ఇదంతా బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ అండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ బ్లౌజ్కి. ఫ్రంట్ పార్ట్ ఇలా చిన్న స్మాల్ బంచ్, ఒక 2 బంచెస్ ఇచ్చాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్, ఇది వచ్చేసి హ్యాండ్ అండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఇది వచ్చేసి వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 999 రూపీస్ అండి, వితౌట్ స్టిచ్చింగ్. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1500. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్. తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంటుంది బ్లౌజ్. 1500 ఓన్లీ. స్టిచ్చింగ్ అయితే కనుక ఫ్యాబ్రిక్ ఉందండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఒక బ్లౌజ్ మాత్రమే నేను స్టిచ్చింగ్ చేయించాను. ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇలా వస్తాయండి. ఎంబ్రాయిడరీలో చాలా మంచి డిజైను. ఇది మనకి ఏంటంటే 999 రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే. బాటిల్ గ్రీన్,
మంచి మిక్స్డ్ అండి, ఇది మెరూన్ కలర్లోనే మిక్స్డ్ కలర్, బ్లూ మిక్స్ అయింది దాంట్లో. మస్టర్డ్ ఎల్లో, మంచి రాణి పింక్ అండి, ఇది కూడా మంచి పింక్లో మిక్స్డ్ కలరు, కానీ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆనియన్ కలర్ వస్తుందండి. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. బ్లూ కలర్, మంచి గ్రీన్, డార్క్ గ్రీను, పీచ్, బ్లాక్, మెజెంటా పింక్, రెడ్ కలర్, గ్రే కలరు, లైట్ ఆరెంజ్ కలరు, పిస్తా గ్రీను, వైన్ కలరు, లైట్ స్కై బ్లూ, లైట్ వైలెట్, లైట్ లావెండర్ కలరు, ఆఫ్ వైట్, మంచి పికాక్ బ్లూ అండి, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్. దీంట్లో ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు అది బ్లాక్ చేస్తాను. అలాగే మీరు పేమెంట్ చేశాక కూడా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. చాలామంది స్క్రీన్ షాట్ పెట్టట్లేదు, ఎవరు పేమెంట్ వేసారో పోల్చుకోలేం కాబట్టి మీరు మనీ వేశాక నాకు తప్పకుండా స్క్రీన్ షాట్ పెట్టండి. అది నేను మీరు బుక్ చేసుకున్నారని నాకు తెలుస్తుంది, వెంటనే మీకు డిస్పాచ్ అయిపోతాయండి. మొన్న ఒక 1 వీక్ మాత్రం మేము లేము కాబట్టి దానివల్ల కొంచెం మీకు డిస్పాచ్ అవ్వడానికి కొన్ని లేట్ అయినాయండి. మళ్ళీ రాబోయే వీడియోలో కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా బ్లౌజెస్ చూద్దామండి. కొత్త డిజైన్స్, న్యూ వెరైటీస్ అన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ చూపిస్తానండి. ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.